ఇంటర్ బోర్డు వద్ద 4వ రోజు ఆందోళనలు కొనసాగుతున్నాయి. బోర్డు తప్పిదాలపై తల్లిదండ్రులతో పాటు విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉండటంతో బోర్డు వద్ద పోలీసులు భారీ భద్రతను ఉంచారు. పెద్ద ఎత్తున బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఉద్యోగులు సైతం రావాల్సిన సమయం కంటే ముందుగానే బోర్డుకి చేరుకున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అడిగి తెలుసుకుందాం. ప్రదీప్, చెప్పండి, ద బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ దగ్గర పరిస్థితి ఏంటి? ఈరోజు కూడా అలాగే కొనసాగుతున్నట్టుగా కనబడుతోంది. నా వెనకాల బ్యాక్గ్రౌండ్లో చూడొచ్చు. మళ్ళీ ఒకసారి పోలీసులకు సంబంధించి రోజు రోజుకు భద్రత పెరుగుతుంది. దాదాపుగా 4 రోజులుగా పలు విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు, ప్రజాప్రతినిధుల ఆందోళనలు, నిరసనలు కొనసాగుతున్నాయి. పూర్తి స్థాయిలో ఎవరు ఇక్కడికి వచ్చినా కూడా విద్యార్థులందరికీ న్యాయం జరగాలి, జరిగిన తప్పిదాలను సరిదిద్దాలి, లోటుపాట్లను పూర్తి చేసి విద్యార్థులందరికీ న్యాయం జరిగేలాగా చూడాలంటూ అన్న నినాదంతోనే వస్తున్నారు. ప్రతి ఒక్కరిని అడ్డుకుంటున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇవాళ ఏదైతే ఇంటర్ బోర్డు కార్యాలయానికి ఇప్పటికే కొన్ని ఆమ్ ఆద్మీ పార్టీతో పాటు అదేవిధంగా DYFI సంబంధించిన విద్యార్థి విభాగం కూడా ముట్టడికి పిలుపునిచ్చింది. మరికొద్దిసేపట్లో వాళ్ళు ఇంటర్మీడియట్ బోర్డుకి చేరుకున్న నేపథ్యంలో పెద్ద సంఖ్యలో కానిస్టేబుల్ని కానీ పోలీసులను ఏర్పాటు చేసిన దృశ్యాలు కూడా చూస్తున్నాం. పూర్తి స్థాయిలో గత వారం రోజుల క్రితమే ఫలితాలు విడుదలయ్యాయి. చాలా పెద్ద సంఖ్యలో ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికీ పదుల సంఖ్యలో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. మరింత రోజు రోజుకు ఏదైతే దాదాపుగా ప్రభుత్వం తరఫున ఒక కమిటీ ఏర్పాటైంది, అటు హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఇన్ని జరుగుతున్నప్పటికీ కూడా విద్యార్థులకు సంబంధించి ఆందోళనలు కొనసాగుతున్నాయి. అదేవిధంగా ప్రస్తుతానికి మనం దృశ్యాలు చూస్తున్నాం. తల్లిదండ్రులు కూడా కొంత చేరుకున్నారు. చెప్పండి అమ్మా, ఏమైంది? మాకు చాలా ప్రాబ్లం ఉందండి. మా పాపకు చాలా ఇది చేశారు. మాకు ఇప్పుడు నేను వచ్చాను కానీ పాపకు నిన్న నుంచి కంప్యూటర్ క్లాస్ క్లాస్ మానేసింది. పాపకు పాస్ మార్కులు వస్తాయి. 70 మార్కులు చెక్ చేసుకోండి. అన్నిట్లో 78, 60 వచ్చే పాపకి అలా ఎలా వేస్తారు? మ్యాథ్స్లో పాప ఏమంటుంది, మమ్మీ నేను రాశాను, నేను పాస్ మార్కులకు రాశాను. ఫస్ట్ ఇయర్లో కూడా పాప మిస్టేక్ అనుకొని తిట్టాను, కానీ పాపది కాదు, ఇక్కడ దిద్దే వాళ్ళది. నేను డబ్బులు 600 కడితే నా పాపకు 70 మార్క్స్ వేశారు. కాలేజీలో ప్రిన్సిపాల్ అన్నాడు, ఈ పాప టాపర్, బాగా చదువుతుంది పాప, అలా ఇలా మార్క్స్ వచ్చాయి అని అడిగితే మళ్ళీ నేను కాలేజ్ సార్ మీరు ఒకసారి దిద్దండి పేపర్ అంటే ఇంకా 2 మార్క్స్ వస్తాయి. ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత డేట్ అయిపోయింది, వెళ్ళిపోమన్నారు. అయ్యో డేట్ అయిపోయిందని వెళ్ళాను. మళ్ళీ నేను సప్లిమెంటరీ రాయించాను, పాస్ అయింది. పాప చాలా అప్సెట్ అయిపోతుంది. నాకు 4 ఆడపిల్లలు. నేను ఆడపిల్లలైనా నేను దిగులు చెందలే. నేను కష్టపడి ఇండ్లలో పనిచేసి నా పిల్లల్ని చదివించుకున్నా. ప్రైవేట్ స్కూలు, ప్రైవేట్ కాలేజు, ఎందుకు నా పిల్లల భవిష్యత్తు బాగుండాలి అనేసి నేను చదివించుకున్నాను. ఏంటి ఇప్పుడు మాకు ఈ ప్రాబ్లము? ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చాను, పాప కంప్యూటర్ క్లాస్ కూడా వెళ్ళట్లేదు, తినట్లేదు, టీ తాగట్లేదు, దిగులుతా ఉంది. నేను ఏం చేయాలి మమ్మీ, ఏం చేయాలని మాకు టెన్షన్. అదే జరిగింది. ఫస్ట్ ఇయర్లో వన్ వే పోయింది. పాప తప్పనుకొని తిట్టాను. తిడితే తర్వాత పాప అంటుంది, మమ్మీ నేను రాశానంటే రీవెరిఫికేషన్ పెడితే 70 మార్క్స్ వచ్చాయి. 5 మార్క్స్ వచ్చాయి ఫస్ట్ ఇయర్. వస్తే 5 మార్క్స్ కాలేజ్ దగ్గర వెళ్ళా, లేదు పాప టాపర్ 5 మార్క్స్ అలా ఎలా వచ్చాయంటే మళ్ళీ రీవెరిఫికేషన్ ఉంటే పెట్టండి అంటే పెట్టాను. ఫస్ట్లో అప్పుడు మాకు తెలియదు కదా, రీవెరిఫికేషన్ పెడితే 600 కట్టి పెట్టాను. 70 మార్క్స్ వచ్చాయి. మళ్ళీ వెళ్ళాను, కాలేజీలో వెళ్తే సార్ అన్నాడు, పాప బాగానే చదువుతుంది, ఇవి ఎకనామిక్స్ ఇవన్నీ కళ్ళు మూసుకొని రాసేస్తుంది, మ్యాథ్స్లో కొంచెం ఇది ఉన్నా అయినా కొంచెం ఇంట్రెస్ట్ పెడతా అవుతాయంటే మ్యాథ్స్ ఒక్కట్లో ఇంట్రెస్ట్ పెట్టింది. పాస్ అయిన మమ్మీ అని చెప్తుంది. నేను పాస్ మార్కులో రాశాను, అయినా ఈ మార్క్స్ వేసి పంపిస్తున్నారు. అంటే వీళ్ళు డబ్బులు కడితే వేస్తారా? ఏమనుకుంటున్నారు అసలు? మావి డబ్బులు అనుకుంటున్నారా ఏంది? ఏమి జీవితాలతో నేను నిన్న నుంచి తిరుగుతున్నాను. ఫుల్ రెస్పాన్స్ ఉందా? ఏమీ లేదు. ఇప్పుడు పాప చాలా ఏడుస్తుంది, బాధపడుతుంది. నేనేం చేయాలి మమ్మీ? మాకు టెన్షన్. మేము డ్యూటీకి వెళ్తున్నాము. మేము నిన్న మధ్యాహ్నం కూడా నేను అన్నం తినలేదు. పాప ఏం చేసుకుంటుందో, ఏం ఆలోచిస్తుందో, ఫోన్లు చేయడం. మమ్మీ ఇప్పుడు కాలేజ్ వాళ్ళు మెసేజ్ పెడుతున్నారు, ఎగ్జామ్ ఫీజు కట్టండి, ఎగ్జామ్ ఫీజు కట్టండి. ఏం చేయాలి ఇప్పుడు? మేము ఎగ్జామ్ ఫీజు కట్టాలా? మార్కులు కలుపుతారా? మా పాపని ఏమైనా చేసుకుంటుందా? ఇప్పుడు ఇన్ని టెన్షన్లలో మేము ఇప్పటికే ఆత్మహత్యలు పెరుగుతున్న నేపథ్యంలో ఇంకా విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఆందోళన ఉంటుంది. సార్ చెప్పండి, మీరు ఎక్కడి నుండి వచ్చారు, మీ సమస్య ఏంటి? నేను కంజనగర్ నుంచి వచ్చానండి. మా అబ్బాయి కూడా టాపరు, ఆయనకి రావాల్సిన మార్కులు రాలేదండి. ఇది మార్క్స్ అండి ఆయనది. 1 Aలో ఆయనకి 70 రావాలండి, 70కి 49 వేశారు. 1Bలో ఆయనకి 50 రావాలండి, 45 వేశారు. ఫిజిక్స్లో 55 రావాలి, 42 వేశారు. కెమిస్ట్రీలో 50 రావాలి, 30 వేశారు. ఆయన కార్పొరేట్ కాలేజీలో చదివిస్తాను నేను. ఆయన టాపర్ అండి. ఆయన IIT కూడా అపేర్ అవుతున్నాడు, ఫస్ట్ ఇయర్ అబ్బాయి. ఇప్పుడు మేము దీనికి రివాల్యూషన్ కూడా పెట్టుకున్నాం.
కానీ ఇప్పుడు ఇందులో కూడా మార్కులు తక్కువ వచ్చాయి కాబట్టి ఏదైనా టెక్నికల్గా మీరు ఎస్టేక్ జరిగాయి అంటారా, లేదంటే మీ బాబుకు సంబంధించి ఎలాంటి తప్పు జరగలేదంటారా? మా బాబు బాగా రాశాడండి, కానీ ఆయనకు రావాలి మార్కులు. ఏంటి మీరు ఖచ్చితంగా ఆయన ఆన్సర్ షీట్లు ఇచ్చి దానిపైన వెరిఫికేషన్ కోరుతారు, క్లారిఫికేషన్ కోరుతారు? ఆన్సర్ షీట్ రావాలండి, మేము చూసుకోవాలి, అది మా డిమాండ్. అది కాకుండా అన్ని పేపర్లు కరెక్ట్ చేయాలండి, అందరికీ న్యాయం జరగాల చూడాలి. ఇది పరిస్థితి. ప్రతి ఒక్కరికి ఏదైతే నిన్న హైకోర్టు చెప్పిందో ప్రతి ఒక్కరు ఇది కూడా వెరిఫికేషన్ చేయాలంటే మీరు చెప్పండి, మీరు ఎక్కడ నుండి వచ్చారు, ఏంటి మీ సమస్య? మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి వచ్చాను. మా అమ్మాయి సార్ ఏమైంది మీ పాప? అదే సార్ 3 సబ్జెక్టులు పోయింది సార్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్. ఫస్ట్ ఇయర్లో ఎన్ని వచ్చాయి? ఇప్పుడు సెకండ్ ఇయర్లో ఏమైంది? ఫస్ట్ ఇయర్లో వచ్చి బాగానే మార్కులు వచ్చాయి సార్, ఇప్పుడు రాలేదు సార్. దానికోసం ఇది పరిస్థితి. పూర్తి స్థాయిలో ఏదైతే ఫస్ట్ ఇయర్లో టాప్. అమ్మ నువ్వు ఎక్కడ నుండి వచ్చావు, ఏమైంది? బొల్లారం సార్, ఈయనకు ఫస్ట్ స్కూల్లో పాస్ అయ్యిండు మంచిగానే, ఇప్పుడు ఫెయిల్ చేసేసింది సార్. ఇక ఇన్ని మార్కులకు 500 2-3 రోజుల నుండి ఇక్కడికి వచ్చిపోతున్నట్టున్నావు కదా, ఏంటి ఏమైనా అవుతుందా? ఏమైతలేదు సార్, ఇక ఇన్ని మార్కులు వచ్చినాయి, 500 మార్కులకు ఈ మార్కులు వచ్చినాయి. ఎట్లా మళ్ళీ ఇవన్నీ పోయినాయి, పేపర్లు పోయినాయి అంటుండ్రు, ఇంటర్నెట్లోకి వస్తలేదు, చూసి అవసరం నిన్న మొన్న వచ్చిన తిరుగుతూనే ఉన్నా. మరి ఇది ఏం ప్రాబ్లం మా అబ్బాయిది ఎట్లా చెప్పండి, మీదేంటి? ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ దాని గురించి వచ్చినాము, మార్క్స్ చాలా తక్కువ వచ్చినాయి, దాని గురించి తక్కువ అంటే ఏ విధమైన మార్పులు, అంటే ఏమైనా తారుమారు అయినాయి, మొత్తం అన్ని సబ్జెక్టు తారుమారు అయినాయి. ఏం లేని వాళ్ళు రాయని వాళ్ళకు కూడా పాస్ అయ్యిండు, దాని గురించి అడగడానికి వచ్చినాం. ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా మా పిల్లలకు సంబంధించి కొంతమంది విద్యార్థులు ఏదైతే ఒక విద్యార్థిని సంబంధించి ఫస్ట్ ఇయర్లో టాపర్గా వచ్చి దాదాపుగా అవుట్ ఆఫ్ 470 మార్క్స్కి 450 వస్తాయి. ఇవాళ సెకండ్ ఇయర్లో దాదాపుగా 3 సబ్జెక్టులో ఫెయిల్ అయినట్టుగా ఇచ్చారు. అదేవిధంగా చాలా సబ్జెక్టులకు సంబంధించి ఏదైతే చాలా మంది భద్రాద్రి కొత్తగూడెం నుండి కానీ ఇతర సుదీర్ఘ ప్రాంతాల నుండి కూడా దాదాపుగా 3-4 రోజుల నుండి వస్తున్నారు. తమ పిల్లలకు చాలా దారుణమైన మార్కులు ఇస్తారు. ఇప్పటికే కొంతమంది చనిపోతున్నారు. వాటి ప్రభావం కనుక మా పిల్లలపై పడితే ఏదో ఒక న్యాయం చెప్పండి. ఎందుకంటే అటు హైకోర్టు కూడా చాలా క్లియర్గా చెప్పడం జరిగింది, తప్పులు జరిగాయి అంటున్నారు, ఖచ్చితంగా అందరికీ న్యాయం చేయాలి. మరి అందరికీ న్యాయం చేయాలంటే ఉన్న ఏకైక మార్గం మరొకసారి ఎవరెవరైతే అభ్యంతరాలు ఉన్నాయో వాళ్ళందరికీ రీకౌంటింగ్ లేదంటే రీవెరిఫికేషన్కు అవకాశం కల్పించాలి. దాంతోపాటు ఎవరైతే ఫెయిల్ అయ్యారన్నారో అందులో చాలామంది కూడా కేవలం బోర్డు, ముఖ్యంగా ఏదైతే ఒక డాటా ప్రాసెసింగ్ సంబంధించిన సంస్థ ఏదైతే ఉందో దాని తప్పుదాల వల్ల జరిగింది. కాబట్టి మరొకసారి ఎవరెవరైతే ఫెయిల్ అయ్యారో వాళ్ళన్నిటికీ కూడా రీవాల్యుయేషన్ చేయాలంటూ బోర్డు చెప్పింది. అయితే ఇంటర్మీడియట్ బోర్డు నుండి మాత్రం ఇంత పెద్ద సంఖ్యలో విద్యార్థులు దాదాపుగా లక్షలాది మంది భవిష్యత్తుకు సంబంధించి వాళ్ళకు ఒక న్యాయం చేసే విధంగా ముందుకెళ్ళాలి. అందుకు సంబంధించిన కారణాలు ఏదైతే ఏర్పాట్లు చేయాల్సి ఉంది. కానీ నిన్న కోర్టు ముందు మాత్రం ఇంటర్ బోర్డు అధికారులు కానీ ప్రభుత్వ తరఫు న్యాయవాది కానీ ఇప్పుడున్న పరిస్థితులలో మరొకసారి వాల్యుయేషన్ చేయలేము, చాలా పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఉన్నారంటూ దాటవేసే ప్రయత్నం చేశారు. దీనిపైన కూడా హైకోర్టు చాలా తీవ్ర స్థాయిలో మండిపడింది. ఏమాత్రం చిత్తశుద్ధి లేదు, కనీసానికి పిల్లలకు న్యాయం చేయాలన్న చిన్నపాటి జ్ఞానం కూడా లేదు. ఖచ్చితంగా విద్యార్థులకు న్యాయం చేసే విధంగా అన్ని రకాలుగా రీకౌంటింగ్ రీవాల్యుయేషన్ జరగాలి. ఎందుకు ఏదైతే 10 లక్షల మంది విద్యార్థులకు సంబంధించి 1 నెల రోజుల లోపలనే ప్రక్రియ అంతా పూర్తి చేసిన బోర్డు అధికారులు కేవలం 3 లక్షలు 3.5 లక్షల మంది సంబంధించి ఎందుకు అంత టైం పడుతుంది, ఎందుకు అట్లా దాటవేసే ధోరణి అవలంబిస్తున్నారు అంటూ ప్రశ్నించిన పరిస్థితులు ఉన్నాయి. సోమవారానికి కోర్టు కౌంటర్ దాఖలు చేయాలని కోరింది. మరి సోమవారం వరకు ఇదే దాటవేసే ధోరణి ఉంటుందా, ఏదైనా ఒక న్యాయం చేస్తారా? ఎందుకంటే ఇప్పటి వరకు కూడా వెబ్సైట్ ఆన్ కావడం లేదు. ఇప్పటికే ఒక 2 రోజుల ఎక్స్టెన్షన్ ఇచ్చారు, మరొక 2 రోజులు కూడా పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ 2 రోజులు ఎక్స్టెన్షన్ ఇచ్చినప్పటికీ కూడా ఇంకా చాలామంది కూడా ఇవాళ 4వ రోజు మనం ఏది కేవలం ఆందోళనలు ధర్నాలు కొనసాగడం, రిజల్ట్ వచ్చి మాత్రం 7 రోజులు అవుతుంది. మరి మిగతా రోజులైనా వెబ్సైట్ ఆన్ అవుతుందా, వాటికి దరఖాస్తులు జరుగుతాయా, మరింత గడువు పెంచుతారా? ఒకవేళ ఇలాంటి అనేక సమస్యలు అనేక రకాల ప్రశ్నలతో ఇడికి చేరుకుంటున్నారు. పూర్తి స్థాయిలో ఇంటర్ బోర్డు ఏదో ఒక విధంగానైనా న్యాయం చేయాల్సిన పరిస్థితి ఉంది. నీలిమ.